హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నారా లోకేష్ గారు నిజంగా మంగళగిరిలో ఆయన పోటీ చేసేటప్పుడే ఒక సాహసం అనే చెప్పాలి. మొదటిసారి ఆయన రాజకీయ ఒక పార్టీకి, ఒక సీఎంకి, మాజీ సీఎంకి ఒక వారసుడిగా ఆయన 2019లో ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి సీటు గెలవదు అని తెలిసి కూడా ఆయన దాంట్లోనే పోటీ చేస్తానన్నారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడే గెలవాలి అన్నారు చూసారా. అక్కడ ఆయన బలం ఏంటో, ఆయన మొండి పట్టుదల ఏంటో చాలా మందికి అర్థం కాదు. ఆ తర్వాత యువగలం పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత అప్పటి వరకు ఆయన్ని ఏదో ఒక రకంగా విమర్శించిన వాళ్ళే, ఆయన ఇది అది అని చెప్పి మాటలు అన్న వాళ్ళే, యువగలం తర్వాత లోకేష్ గారిలో ఇంత మెచ్యూరిటీ ఉందా, ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఇంత అవగాహన ఉందా, ఇది ఏంటి చేంజ్, అసలు ఏం చేశారు ఆయన యువగలం పాదయాత్రలో అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఎస్పెషలీ నిజంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఆయన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉండేటువంటి పద్ధతి కానీ, అటు మోదీ గారితో ఉండేటువంటి పద్ధతి కానీ, అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక మనస్తత్వం కానీ, పదే పదే పవన్ కళ్యాణ్ గారు నాకు పెద్దన్నతో సమానం, మా కష్టాల్లో నిలబడినటువంటి వ్యక్తి అని చెప్పి ఒక సోదరుడిగా, సొంత అన్నదమ్ములు కూడా అలా అన్నిసార్లు చెప్పుకోలేము. అన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేసినటువంటి త్యాగం గురించి పదే పదే చెప్పుకుంటూ ఆయన ఒక మెట్టి ఎక్కేశారని చెప్పాలి. ఈ రోజు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసేటువంటి పరిపాలన చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. ఎక్కడా కూడా అంటే ఇంకా నేర్చుకుంటాను, మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటాను, పవన్ కళ్యాణ్ అన్నయ్య దగ్గర నేర్చుకుంటాను, నరేంద్ర మోదీ గారి దగ్గర నేర్చుకుంటాను, మిగతా చిన్నపిల్లలు ఉంటే మీ దగ్గర కూడా నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించండి అని ఒక చిన్న పిల్లోడిలాగా, ఒక విద్యార్థిలాగా, ఒక నిత్య విద్యార్థిలాగా అలా కూర్చుని ఆయన మాట్లాడేటువంటి మాటలు వింటుంటే ఏంటి, నారా లోకేష్ గారు ఒకప్పుడు మనం యువకుల పాదయాత్రకు ముందు చూసింది ఈయనేనా? 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి వ్యక్తి ఈయనేనా? ఈయనలో ఎంత చేంజ్ ఏంటి అంటే ప్రజల కష్టాలు ఆయన పాదయాత్రలో చూశారు. వాళ్ళ ఆనందం ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ సుఖం ఏంటి దగ్గరుండి అనుభవించినటువంటి వ్యక్తి. ఎస్పెషల్లీ ఆయన కుటుంబం గురించి గత ప్రభుత్వంలో నీచంగా మాట్లాడినటువంటి సంస్కృతి ఆయన మైండ్ లో చాలా బలంగా పెట్టుకున్నారు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు, కానీ అలాంటి పని మాత్రం చేయకూడదు, రేపటి తరాలకి అలాంటి అలవాట్లను అంటించకూడదు అని చెప్పి ఆయన నిన్న చాగంటి కోటేశ్వరరావు గారితో ఆ విద్యార్థులకి చెప్పించినప్పుడు చాలా చాలా ముచ్చటేసింది. నేను తిట్లు తిన్నాను, నేను చాలా బాధపడ్డాను, నా కుటుంబం కూడా బాధపడింది. కానీ ఈ సంస్కృతి అనేది రాజకీయ వ్యవస్థలో ఈ వైఎస్ఆర్సీపీతోనే అంతమైపోవాలి, గత 5 ఏళ్ల పాలనతోనే ఇది మొత్తం నాశనం అయిపోవాలి. రేపటి తరాలకు ఆ మన విలువలు, మన ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధుత్వాలు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయతలు ఇవి పిల్లలకి నేర్పించాలి. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళకి తెలియాలి. వీటి గురించి మీరు పిల్లలకి చెప్పండి సార్ అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారితో చెప్పించి, ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు, లేదా నారా లోకేష్ గారు ఒకళ్ళు, వాళ్ళిద్దరూ పడినటువంటి స్ట్రగుల్స్, సొంత తల్లిని అవమానించారు, అది కూడా అసెంబ్లీ వేదికగా, కన్న తండ్రిని అవమానించారు, తాతను అవమానించారు, ఆయన మావయ్యను అవమానించారు, ఆయన భార్యని, పిల్లల్ని, ఆయనని ఎంత దారుణంగా అవమానిస్తూ ట్వీట్లు కావచ్చు, మాటలు కావచ్చు, హేళనమైనటువంటి భాషతో ఆయన చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా తిరిగి మనం మాట్లాడేయాలి, తిరిగి మనం తిట్టేయాలి అని అనుకోకుండా మన నాయకులు కూడా అదే చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిద్దాం, ఆయన కుటుంబం గురించి, ఆయన తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడిపిద్దాం అని మాట్లాడాల. అది ఇక్కడతో ఆగిపోవాలి. దయచేసి పిల్లలకు మీరు నేర్పించాలి సార్, మేము మీ దగ్గర నుంచి ఏదీ కోరుకోవట్లా, మీరు రండి అని అంటే ఆయన కూడా చాలా హుందాగా, అసలు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా కూడా ఎక్కడా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ప్రజల కోసం, ముఖ్యంగా పిల్లల కోసం, రేపటి తరం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం, ధర్మం కోసం నిలబడితే ఈ దేశం ఎలా నిలబడిందో మనకు తెలుసు. ఎందుకంటే ఈ దేశం గొప్పదనం ప్రపంచంతో ఎప్పుడూ పోల్చలేం, ప్రపంచంతో ఎక్కడా కూడా కంపేర్ చేయలేం. మన సనాతన ధర్మం కావచ్చు, మన ధర్మం యొక్క బలం అలాంటిది. ఎన్నో క్రిస్టియన్ దేశాలు కొన్ని ముస్లింస్ పరిపాలించగానే ముస్లిం దేశాలు అయిపోయాయి. కొన్ని రాజ్యాలు ముస్లింస్ లేకపోతే క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే బ్రిటిషర్లు కావచ్చు ఆక్రమించుకోవడానికి చాలా ఈజీగా అయింది. కానీ మన భారతదేశం అలా కాదు. కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించాలని చెప్పి మన మీద అజమాయిషి చలాయించాలనుకున్న కూడా మన దేశం
ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా యుద్ధం చేసి వాళ్ళని పంపించింది. ఈవెన్ ఎంతో మంది మొఘలులు, ముస్లిం రాజ్యాలు మన మీద, మన దేశం మీద దండయాత్రలకు వచ్చినా కూడా తట్టుకుని నిలబడి మన ధర్మాన్ని మనం నమ్ముకున్నాం, ఆ ధర్మమే మనల్ని కాపాడుద్ది అని చెప్పేసి అందరినీ హక్కున చేర్చుతుంది. అటు నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో బ్రతికినంత స్వేచ్ఛగా ఏ ముస్లిం కూడా ఇతర దేశాల్లో బ్రతకలేదు కూడా. మీరు ఆలోచించుకోండి. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఇతర దేశాల్లో లేనటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో మాత్రమే ఉంది. అన్ని మతాలు కలిసి మీరు ఏ కంట్రీ అయినా పెట్టుకోండి, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ గురించి అయితే అసలు కంపేర్ కాదు కదా. కనీసం మన కాలి గోటి ధూళికి కూడా పనికిరానటువంటి కంట్రీ అది. ఇంకా ఎన్నో ముస్లిం కంట్రీస్ మనం చూసుకోవచ్చు. అంటే చాలా మంది ఈ మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన ధర్మాన్ని ఇష్టపడుతున్నారంటే దాంట్లో ఉండేటువంటి విలువలు, మనం పిల్లలకి మన తాతలు ముత్తాతలు మనకి నేర్పించినటువంటి ఆ విలువలు, ఆ సంస్కృతి, ధర్మం కోసం నిలబడాలి అనేటువంటి తత్వాన్ని మనకి చెప్పటం వరకే. అలాంటి దాన్ని కొనసాగిస్తూ మనం ఎక్కడి వరకు వచ్చు. రేపటి తరాలకు కూడా అది తీసుకెళ్ళాలి. రాజకీయాల్లో నిజంగా భారతదేశ చరిత్రలో అలాంటి భాష ఎప్పుడు ఎక్కడ విననటువంటి భాష గత 5 ఏళ్ళుగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట దేశానికి పరిచయం చేశారు. ఒక దరిద్రపు రాజకీయ వ్యవస్థను, అలాంటి చండాలమైనటువంటి భాషతో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని చెప్పాలి. అంతే. దాన్ని నిజంగా ఈరోజు నారా లోకేష్ గారు పిల్లలకి ఇలా చెప్పండి అన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఇప్పటి వరకు ఈ చిన్న చిన్న విషయాలు మీ మీద ఇబ్బందిగా అనిపించుండొచ్చేమో, కానీ ఒక్కసారిగా మీరు పడ్డ బాధ అంతా కూడా రేపటి ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టేద్దాం, వాళ్ళని తిట్టేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి మీదే దారుణమైనటువంటి నిందలేశారు. వాళ్ళ చెల్లినే చాలా దారుణంగా అవమానించారు. నడబట్టుకుని బయటికి గెంటేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగిందని ఆమె పుట్టుకనే వాళ్ళ తల్లి మాట్లాడడానికి కూడా చాలా దారుణం. ఆయన దగ్గర సన్నిహితులతోనే చేయించారంటే ఆలోచించండి. అలాంటి వ్యక్తులు ఈ రాజకీయ వ్యవస్థను ఎలా తయారు చేస్తారో వాళ్ళ నుంచి బయటకి రేపటి తరానికి ఇది మనం అంటకూడదు, తీసుకువెళ్ళకూడదు అని చెప్పి నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నంలో ఎంత దాగి ఉంది. అందుకే ఆయన గొప్ప ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.